భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరమైంది. రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర రాజధాని నిర్ణయించే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు? అసలు అది మన దౌర్భాగ్యం, మనకి దురదృష్టకరం. మనకి ఒక నీతిమాలిన రాజకీయ పార్టీ ఉంది మన రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో లేని రాజకీయ పార్టీ మన రాష్ట్రంలో ఏడ్చింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ ఒక పార్టీ తప్పితే, మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యమైనటువంటి పార్టీ తప్పితే మిగతా పార్టీలు, భారతదేశంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా మొన్న మన రాష్ట్ర రాజధానికి శాసనంగా మన ఏకీభావం తెలిపి వాళ్ళందరికీ దానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా జీవో ఇష్యూ చేసేటట్టుగా చేశారు. ఇది మన దురదృష్టకరం. మామూలుగా అయితే ఇది ఏదో అక్కర్లేకుండానే మామూలుగానే రాజధాని ప్రకటించుకుంటారు, అందరూ సపోర్ట్ చేస్తారు, అది ఓకే అయిపోద్ది. కానీ మన రాష్ట్రంలో ఏర్పడిన ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని బట్టి, మనకి కర్మ బట్టి ఇలా ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. ఇన్ని తిప్పలు పడి చివరికి ఈ రోజున సంతోషకరమైనటువంటి మాట విన్నాం. గెజిట్లో పబ్లిష్ అయింది. చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ, చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న మా మహిళామణులు రాజధాని నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు వెళ్ళి, ఊరేగింపుగా వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కులు తీసుకొని వచ్చారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున పేపర్లో చూసి పొద్దున్నే ఆహా ఓహో అంత సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ గెజిట్లో పబ్లిష్ అయినంత శుభ సందర్భంగా. అంటే ఇక్కడ గెజిట్ లో పబ్లిష్ అయినంత మాత్రం ఉపయోగం ఏముంది, మళ్ళీ మేము వస్తే మార్చలేమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్పింది. ఇప్పుడు మీరు చట్టం చేయగలిగింది దాదాపు ఇప్పటి వరకు భారతదేశంలో 165 సార్లు చట్ట సవరణలు జరిగినాయి. ఈ చట్టాన్ని మేము సవరించలేమా అనేది ఓపెన్ గా చెప్తున్న మాట. మరి అది పిచ్చోడి చేతిలో రాయి లాంటిదండి. ఇప్పుడు ఈ పరిస్థితి మళ్ళీ ఆయనకి దొరకాలి కదా. ఇలాగే రాజ్యసభలో, లోకసభలో, మన అసెంబ్లీలో అన్నిట్లో కూడా మెజార్టీ ఉండాలా. అన్నిట్లో మెజార్టీ ఉండి అందరూ ఆమోదించాలా. అలాగే రాష్ట్రపతి ఆమోదించాలా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలా. అన్నీ ఆమోదిస్తేనే జరుగుతుంది. కానీ అది ఆ పరిస్థితి అందరికీ అన్ని వేళలా రాదు. అన్ని వేళలా వచ్చిందంటే వాళ్ళు ఏదో మనకు కలిసి వచ్చింది కాబట్టి ఇలా అయిపోయింది అంత సుఖప్రదంగా. అన్ని రోజులు మనమే కాదు ప్రపంచంలో. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఏదో నేను చేసేస్తాను, నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, నేను ఇది ఆపేస్తాను, నేను జీవో తెస్తాను, నేను ఇది క్యాన్సిల్ చేస్తాను, నేను కొత్త జీవో తెస్తాను అవన్నీ అంటే సోది. ఈ సోది వినేవాళ్ళకి ఆ సోది బాగానే ఉంటుంది. కానీ ఆలోచిస్తే, తలకాయ పెట్టి ఆలోచిస్తే అది అయ్యే పరిస్థితి కాదు. అది ఎందుకని కాదంటారు? ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు కదా. ఇక్కడ మాత్రం వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక ఇదంతా ఉపయోగం లేనిది. ఏదైతే కనుక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్ కాన్సెప్టే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిందే ఆయన పార్టీ వాళ్ళకి, ఆయన లాంటి పిచ్చి వాళ్ళకి, ఆయన లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ అందరికీ చెల్లదు. అది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది జనం ఉన్నారు. 5 కోట్ల మందిలో జనంలో 3.5 కోట్ల మంది కనీసం ఈ రాజధానిని ఆమోదించటం, గెజిట్లో పబ్లిష్ చేయటం, దీన్ని ఆమోదిస్తున్నారు. జనం సంతోషిస్తున్నారు. 1 కోటి మంది, 5 కోట్లలో 1 కోటి మంది పిచ్చోళ్ళు వద్దంటే ఆగిపోదు. అది ఆయన ఆమోదం తెలపలేదని చెప్పి అందరూ ఆమోదం తెలపలేదన్న మాట ఉత్తి మాట. ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, అది ఆయన పర్సనల్ వ్యూ. అంతేగాని ఇది జనాల మీద రుద్దడం తప్పు. మావి కానీ ఏంటంటే అది పిచ్చోడి చేష్టలు, పిచ్చోడి చేతిలో రాయిలాగా పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు. అది అయ్యే మాటేనా? ఎక్కడ మచిలీపట్నం బెదవాడికి ఎన్ని 100 కిలోమీటర్ల పైన ఉంది. మచిలీపట్నం నుంచి మళ్ళీ బెదవాడ నుంచి గుంటూరు 2 కిలోమీటర్లు ఉందని 37 కిలోమీటర్లు ఉంది. ఈ 137, 140 కిలోమీటర్ల దూరంలో రాజధాని కడతారా? అయ్యేదేనా ఇది? మళ్ళీ ఎక్కడ తెస్తారు డబ్బులు? ఈ చిన్నదానికి 39 గ్రామాల దాంట్లోనే రాజధాని కట్టాలి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటిది దాన్ని కట్టాలంటే ఎంత డబ్బులు కావాలా? ఆయన అన్నాడు కదా అని, పిచ్చి మాట అన్నాడు కదా అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు పిచ్చోళ్ళు ఎగేసుకొని పోతున్నారు. కానీ అది అయ్యేది కాదు. పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అవివేకం నన్ను అడిగితే. ఈ ప్రెస్ వాళ్ళు కానీ, ఈ జనం కానీ, దాని గురించి మేధావులు కానీ దాని గురించి మాట్లాడటం అనేది చాలా అవివేకమైనటువంటి చర్య. దాని గురించి అసలు మాట్లాడకూడదు. ఒక
నెగ్లెక్ట్ చేసి దాన్ని వదిలేయాల. అలాంటి దాన్ని పట్టుకొని మనం మావి కానీ అనేవాడు పిచ్చోడు అన్నాడని చెప్పి నేను కూడా మావి కానీ అంటే ఇక దానికి అర్థం ఏముంది? మ్యాటర్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడుతుంది ఏంటంటే కనుక ఇదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 2 లక్షల కోట్లు ఏదైతే గనక పల్లపు నేలలో నీళ్ల గుంటలో పోయటం కంటే హైవే ఎమ్మట 117 కిలోమీటర్ల దూరం అభివృద్ధి చేయడం 20,000 కోట్లతో ఈజీ అవుతుంది కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. మరి ఏమంటే హైవే ఏమిటి ఎక్కడ కడతారు? హైవేలో ట్రాఫిక్ ఉంటుందండి. హైవేలో లారీలు తిరుగుతాయి, బస్సులు తిరుగుతాయి, జనం తిరుగుతారు. హైవేలో క్యాపిటల్ ఏంటండి? హైవేలో ఎలా క్యాపిటల్ కడతారండి? క్యాపిటల్ అనేది ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నామండి. ఇల్లు ఎక్కడ కట్టుకుంటాము? రోడ్డు మీద కట్టుకుంటావా? హైవేలో కట్టుకుంటావా? మన ఇల్లు ఎక్కడ కట్టుకుంటావు? ఎక్కడో ప్రశాంతంగా ఉన్న దగ్గర పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో కట్టుకుంటాం. మనం పీస్ఫుల్గా ఉండే ఏరియాలో ఇల్లు కట్టుకుంటాం. అంతేగాని మనం ఏదో రోడ్డు మీద ఇల్లు కట్టుకోం. రోడ్డు మీద ఇల్లు కట్టుకుంటే ఏమొస్తుంది? రోడ్డు మీద ఇల్లు కట్టుకొస్తే డమా 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 డమక డమా డమక డమా ఈ గోల్ తప్పితే రోడ్డు మీద ఎప్పుడు ఇల్లు కట్టుకోవడం, రోడ్డు మీద ఎవరు క్యాపిటల్ కూడా కట్టడం అది అవివేకము, అది అసందర్భం. క్యాపిటల్ రోడ్డు మీద కట్టకూడదు. అది క్యాపిటల్ అనేది లోపలే ఉండాలి. నా ఇల్లు నేను కట్టుకుంటే ఎక్కడ కట్టుకున్నాను? నేను వెళ్ళి ఎక్కడో ప్రశాంతంగా ఉండే ఏరియాలో రోడ్డుకి దూరంగా, ట్రాఫిక్కి దూరంగా, శబ్దాలు బళ్ళు తిరగని ప్రాంతంలో కట్టుకుంటాం. అంతేగాని నేను రోడ్డు మీద కడతాను, 150 కిలోమీటర్ల రాజధాని కడతాను ఎంతది ఏదో దూరుంది కదా అని వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడటం, దాన్ని ఎగేసుకొని ఆ పార్టీ వాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళు దాన్ని పట్టుకొని ఊగులాడటం, ఇదంతా అనవసరమైన చర్చ, అనవసరమైన టైం వేస్ట్. అంటే మీరు టైం వేస్ట్ అంటున్నారు సార్. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక ఈ అమరావతి అనేది డెత్ ప్రాజెక్టు. నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు, నాకు కరకట్ట మీద వెళ్తుంటే శ్మశానమే కానొస్తుంది అక్కడ అనే మాట అయితే ఆయన డైరెక్ట్ గా చెప్పేసిన మాట అక్కడ. మరి ఆయనకి శ్మశానం కనిపిస్తుంది. ఆయన ఇల్లు, ఆయన ఊరు, ఆయన ఇల్లు, ఆయన పార్టీ, ఆయన అన్నీ ఎలాగున్నాయో అదంతా బ్రహ్మాండంగా ఉందా? అదేదో ఇంద్ర ప్రస్థం లాగా ఉందా? ఇదేమో శ్మశానం లాగా ఉండటానికి అది ఇంద్ర ప్రస్థం లాగా ఉందా? ఇది అవుతుంది, డెవలప్ అవుతుంది. టేక్స్ టైం. రోమ్ ఇది నాట్ బిల్డ్ ఇన్ వన్ డే. అలాగే అర్థమైంది మీకు? ఒక రోజులో కాదు. వాళ్ళ రాజధాని 2014-2015 ఆ టైంలో చంద్రబాబు గారు 2019 వరకు కట్టిన రాజధాని అప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత మధ్యలో 5 ఏళ్ళు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఇవాళ జెట్ స్పీడ్తో అవుతుంది పని. ఎంత స్పీడ్గా అవుతున్నాయి పనులు. ఈ విధంగా పనులు అవుతుంటే ఒక 3-4 ఏళ్లలో దానికి ఒక మంచి బ్రహ్మాండమైన రూపురేఖలు వస్తాయి. ఆ రోజులో చూసి ఈ మాటలు మాట్లాడే ఎర్రి పిచ్చోళ్ళు ఆ రోజు ఆహా ఓహో అంటారు. మరి వీళ్ళందరూ దొంగసాటుగా ఎందుకు స్థలాలు కొనుక్కుంటారు? లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం ఎందుకు? మళ్ళా వ్యాపారం కోసం స్థలాలు కొనుక్కోవడం ఎందుకు? ఎవరు కొనుక్కోకపోతే అక్కడ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? డబ్బున్న ప్రతి ఒక్కడు కొనుక్కుంటున్నాడు వెళ్ళి అక్కడే. వీళ్ళ దగ్గరే మ్యాక్సిమం డబ్బు ఉంది, కొనుక్కొని మళ్ళీ పిచ్చి మాటలు, మళ్ళీ ఎదుటోడికి మళ్ళీ కాంపిటీషన్ రాకుండా ఉండడానికి ఇలాంటి పిచ్చి మాటలు చెప్తా ఉంటున్నారు.